ఈరోజు కొంతమంది జీవితాలు ఎట్లా ఉన్నాయో తెలుసా? ఇలానే ఉన్నాయి. తాము ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితుల్లోంచి ఎంత బయటపడదామని ప్రయత్నిస్తే అంత బలంగా బిగుసుకుంటున్న పరిస్థితి. దాన్ని బట్టి కొంతమందికి ఆశలు చచ్చిపోయినాయి. వేస్ట్, ఇక మారదు నా పరిస్థితి. పోరాడి 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 నాకు అలసట వచ్చేసింది. బయటపడదామని ఎంత బలంగా ప్రయత్నించినా అంత బలంగా నాకు ఉచ్చు బిగుసుకుంటుంది తప్ప నేను బయటపడే పరిస్థితి అయితే నాకు కనపడట్లేదు అని మన హృదయాలు వేదంతో ఉన్న పరిస్థితి దేవునికి తెలుసు, కొంతమేర నాకు కూడా తెలుసు. అవి 3 రకాలుగా, అవి శరీర సంబంధమైన ప్రాబ్లమ్స్ కావచ్చు, మానసిక సంబంధమైన ఒత్తిళ్ళు కావచ్చు, ఆత్మ సంబంధమైన విషయాలు కావచ్చు. పక్షి తెల్లవారుజాముకు వచ్చేటప్పటికి, సూర్యోదయం అయ్యేటప్పటికి, వాడు వెతుక్కుంటూ వచ్చేటప్పటికి ఆ కాలు ఒకటి అట్లా వెనక్కి పెట్టి, ఒక కాలు ముందుకు పెట్టి, రెక్కలు ఇలా వాల్చి ఇంక తీసుకుపోరానని అప్పచెప్పుకుంటుంది. అలాగే కొంతమంది మనుషులను వాడు ఉచ్చులలో బిగించి నువ్వు ఎంత పోరాడినా బయట పడలేవు, నువ్వు ఎంత ప్రయత్నించినా నీ వల్ల కాదు, నువ్వు తిప్పల పట్టడం వేస్ట్, చిక్కావు నాకు, ఇంక నీ వల్ల కాదు అని వాడు మనుషుల్ని చిక్కించుకోవడమే కాకుండా మనుషులతో మాట్లాడతాడు. వాడు పక్షితో వేటగాడు మాట్లాడితే పక్షికి అర్థం కాదు, కానీ మనిషితో మాట్లాడతాడు. వాడు డైరెక్ట్గా మన మనసులో ప్రేరణ పుట్టించవచ్చు, లేదా కొంతమంది వ్యక్తుల ద్వారా మనతో మాట్లాడవచ్చు. ఇక ఎంత ప్రయత్నించినా అంతే, నీ బతుకు, నీ పరిస్థితి ఏమీ మారదు, నీ జీవితం అంతే, నీ బ్రతుకు ఇంతే అనే వ్యక్తుల ద్వారా మనల్ని కృంగదీయొచ్చు. కానీ మనం నిజంగా విడుదల లేని వారమేనా? మనకు ఆశ లేదా అంటే ఒక చిన్న పాయింట్ని ఆధారం చేసుకొని మనం విడుదల పొందగలము అనే నిరీక్షణ ఉంచవచ్చు. ఏమిటి ఆ పాయింట్ అంటే, నేను ఆయనను ప్రేమించుచున్నాను. నేను ఆయనను ప్రేమించుచున్నాను. నేను బంధకాల్లో ఉన్నా ఆయన్ని ప్రేమిస్తున్నాను, విడుదల ఉన్నా నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను. నేను ఆయన లేకుండా బతకలేను. నాకున్న పరిస్థితులు అన్నిటికంటే ఆయన నాకు గొప్ప, ఆయన నాకు ఎక్కువ, ఆయనే నా సర్వస్వం, ఆయనే నా ఆశ్రయం, నా కోట, నేను నమ్ముకొను నా సహాయకుడు. నాకు ఆయన అంటే ఇష్టం, ఆయన లేకుండా నేను లేను. నేను ఆయన వ్యక్తిత్వాన్ని ప్రేమిస్తున్నా, నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను. ఇక నువ్వు ఎన్ని బంధకాల్లోనన్నా ఉండు, నీలో ఈ ఒక్క పాయింట్ కానీ ఉన్నట్లయితే, నువ్వు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివై ఉంటే, ఈ 91వ కీర్తనలోని 3వ వచనపు వాగ్దానం నీదే. అదొక్కటి నిశ్చయమేనా? ఆ ఒక్క మాట చెప్పు నాకు. నేను దేవునిని ప్రేమించుచున్నాను, దేవుడు అంటే నాకు ఇష్టం, నా ప్రభు, నా యేసయ్య అంటే నాకు ఇష్టం అన్నోళ్ళు చేతులు ఎత్తండి. బాధలు, సాధలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్ళు, సరే పడుతున్నానో, లెగుస్తున్నానో, కూర్చుంటున్నానో, నిలబడుతున్నానో, మొత్తానికి అన్నీ నడుస్తున్నాయి. ఒకటైతే నిజం, నేను ఆయనని ఇష్టపడుతున్నాను, ఆయన్ని ప్రేమిస్తున్నాను, ఆయన లేకుండా బతకలేను అని ఎంతమంది ఒప్పుకుంటారో చేతులెత్తండి. రైట్? ఆ లైవ్లో జూమ్లో కనపడుతున్న వాళ్ళు కూడా కొంతమంది చేతులు ఎత్తారు, కొంతమంది ఏమో పాపం వింటున్నారో వింటలేదో మొత్తానికి వచ్చారు లైవ్లోకి. సరే, మీ అందరూ చేతులు ఎత్తారు కనుక మీకు ఒక మాట చెప్తాను. ఏమని చేతులు ఎత్తారు మీరు? ఆయనను నేను ప్రేమిస్తున్నాను అని. ఆయనను ప్రేమించే వారికి అందరికీ ఒక నిరీక్షణ ఇక్కడ ఇచ్చాడు. ఏమిటంటే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక దాన్ని ఆధారం చేసుకుని నేను అతనిని తప్పించదను. ఆమె నన్ను ప్రేమించుచున్నది గనుక దాన్ని ఆధారం చేసుకుని నేను ఆమెను తప్పించదను లేదా విడిపించదను. ఆ ఒక్క మాటతో ఆగట్లా, ఇంకో మాట అంటున్నాడు. నా నామమును ఎరిగిన వాడు ఎరిగినది గనుక నేను అతనిని గొప్ప చేయలేదా ఘనపరచెదను. 2 విషయాలు ఇక్కడ మాట్లాడుతున్నాడు దేవుని ప్రేమించే పిల్లలకి.
నువ్వు ఉచ్చులో చిక్కు పడవు అనే గ్యారంటీ ఇవ్వట్లా. ఒకవేళ చిక్కు పడినా నేను నిన్ను విడిపిస్తాను అనేది మొదటి వాగ్దానం అయితే, విడిపించడమే కాదు, చిక్కుబడిన నిన్ను విడిపించి నేను నిన్ను ఘనపరచెదను అనే మాట కూడా ఆయన మాట్లాడుతున్నాడు. కొడితే గట్టి కొట్టు. ఇది దేవుని ప్రేమించే వారికి దేవుడు స్పెషల్గా ఇచ్చినటువంటి 2 విధములైన వాగ్దానం. అందుకే నేను చాలాసార్లు చెప్తాను, మళ్ళీ ఈరోజు కూడా చెప్తున్నాను, మేజర్గా మనం చూసుకోవాల్సింది ఒకటే, దేవుణ్ణి ప్రేమించే హృదయం మనకున్నదా లేదా, మన గుండెలో దేవుని కొరకైన ఆరాటం, దేవుని కొరకైన ప్రేమ, ఆసక్తి ఉందా లేదా అనేది ఒక్కటే మనం మేజర్గా చూసుకోవాలి. మన హృదయంలో దేవుని ఎడల ప్రేమ, దేవుని ప్రేమించే మనసు మనకుంటే, ఇక నువ్వు ఏ బంధకాల్లో ఉన్నా ఆ బంధకాల నుంచి నిన్ను విడిపించి నిశ్చయముగా ఆయన నిన్ను ఘనపరచగలడని నేను చెప్పట్లా, ఇక్కడ 91వ కీర్తనలో దేవుడే మాట్లాడాడు. బైబిల్ గ్రంథంలో కొంతమంది జీవితాలు ఇందుకు మంచి సాక్ష్యంగా ఉన్నాయి. కొన్ని పరిస్థితులను బట్టి కొంతమందికి నిరాశ వచ్చింది, నిస్పృహ వచ్చింది, ఇక విడుదల లేదు మనకి అనేటువంటి వేదన వచ్చింది. పోరాడి 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 ఎంతకి సమాధానం రానప్పుడు ఏమొచ్చింది? అదే వచ్చింది. అవునా? ఒక కుర్రోడు జైల్లో పడ్డాడు. ఒక కుర్రోడు పాపం అన్యాయంగా జైలు పాలయ్యాడు. నేరం చేసి కాదు, ఏమి ఎరగని స్థితిలో జైలు పాలయ్యాడు. ఓ రోజు గడిచింది, 2 రోజులు గడిచింది, 3 రోజులు గడిచింది, వారం గడిచింది, నెల గడిచింది. స్టార్టింగ్లో నన్ను జైలుకి అప్పగించినటువంటి యజమానుడు ఆలోచిస్తాడేమో, పశ్చాత్తాపడతాడేమో, నిజం తెలుసుకుంటాడేమో, నన్ను విడిపిస్తాడేమో ఆశ. ఎందుకంటే అతనికి జైలుకి అప్పజెప్పినటువంటి యజమానుడు తప్ప అతనికి ఇంకెవరు లేరు. తల్లిదండ్రులకు దూరం అయిపోయాడు. నా అన్న వారెవరు, అతని పరిస్థితులు పట్టించుకునే వారు ఎవరు లేరు. ఒక రకంగా చెప్పాలంటే దిక్కు లేనివాడు, ఎవరు లేని ఒంటరి. యజమాని ఎంతో ప్రేమించేవాడు అతన్ని, కానీ ఒకరోజు నిష్కారణంగా ద్వేషించి జైలుకి అప్పచెప్పాడు. కానీ ఈ అబ్బాయి మనసులో, యవనస్తుడి మనసులో దేవుని ఎడల అధికమైనటువంటి ప్రేమ ఉంది. దేవుని ఎదుట క్రమంగానే జీవించాలి, దేవునికి ఇష్టం లేని విధంగా నేను ఉండకూడదు, దేవునికి అన్ని విధాల ఆమోదయోగ్యంగానే నేను బతకాలని తన బ్రతుకుని నియంత్రించుకోవటంలో సఫలుడైన వ్యక్తి. పాపం 1 నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, సంవత్సరానికి వచ్చాడు. చెప్పండి, ఆశ ఉంటుందా? విడుదల పొందుతానన్న నిరీక్షణ ఉంటుందా? 2 సంవత్సరాలు అయిపోయింది, నిరీక్షణ ఉంటుందా? ఇంకా ఆశే లేదు. నన్ను ఎవ్వరూ విడిపించరు, ఇక నా బ్రతుకు ఇక్కడ ఈ చెరసాలలోనే. ఒక వ్యక్తి వచ్చి మాట కూడా ఇచ్చాడు, నేను బయటికి వెళ్ళినాక నీకు బెయిల్ కోసం అప్లై చేస్తాను, నీ పక్షాన ఎవరు లేరు కదా, నేను నిన్ను విడిపించడానికి ప్రయత్నం చేస్తానని అతను మాట ఇచ్చాడు. కానీ బయటికి వెళ్ళిన తర్వాత అతను మర్చిపోయాడు. ఇంక ఇతనికి ఏ మాత్రం కూడా నిరీక్షణ లేదు. కానీ ఒకరోజు ఒక నూతన శుభోదయంలో అతనికి ఒక పిలుపు వచ్చింది. అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? డైరెక్ట్గా ఆ దేశాన్ని ఏలేటువంటి రాజు దగ్గర నుంచే ఆ పిలుపు వచ్చింది. జైల్లో ఉన్నోడికి రాజు సముఖానికి ఆహ్వానం వచ్చింది. చాలా ఉదయాలు చూశాడు, సూర్యోదయాలు చాలా చూశాడు. కానీ ఎన్ని సూర్యోదయాలు చూసినా అవన్నీ మార్పు లేని సూర్యోదయాలు. కానీ ఆ ఉదయం
ఒక నూతనమైనటువంటి ఉదయంగా తన జీవితంలో మారిపోయింది. ఒకరోజు పొద్దు పొడిచింది అంటే దేవుడు ఒక నిరీక్షణను గురించి మనతో మాట్లాడుతున్నాడు. నిన్న మొన్న అటుమొన్న సంగతులు తీసే ఈరోజు ఒక నూతన శుభోదయం నీకు నేను చూపించినట్లే నీ ఎడల ఒక నూతన కార్యమును, నూతన క్రియను నేను జరిగిస్తాను. నువ్వు ఏదైనా కోల్పో, ఎన్నైనా కోల్పో, ఒక్కటి మాత్రం కోల్పోవద్దు. అదేంటంటే నా యందలి విశ్వాసము, ఆశ, నిరీక్షణ నువ్వు కోల్పోవద్దు. నువ్వేదైనా కోల్పో, నువ్వు ఎవరినైనా కోల్పో, కానీ నా యందలి విశ్వాసమును, నా యందలి ఆశను, నిరీక్షణను మాత్రం నువ్వు కోల్పోవద్దు అనేది దేవుడు మాట్లాడుతున్న ఒక అద్భుతమైన మాట. ఈ యవనస్తుడు, రోజులు గడుస్తున్నాయి, సూర్యోదయాలు జరుగుతున్నాయి, సూర్యాస్తమయాలు జరుగుతున్నాయి. సహజంగా మనకైతే నిరీక్షణ కోల్పోయి, ఆశలు చల్లారిపోయి, విశ్వాసం దిగజారిపోయి, ఇంకేముందిలే అనేటువంటి నిరాశ, నిస్పృహలు ఆవరిస్తాయి. కానీ ఇతని మనసు అలా కాదు. మనుషులు నన్ను వదిలిపెట్టినా, మనుషులు నన్ను మోసగించిన, నా దేవుడైతే నన్ను వదిలిపెట్టడం. మనుషులను బట్టి అయితే నాకు రేపు అనేది లేదు, రేపటిని గూర్చిన నిరీక్షణ లేదు మనుషుల్ని బట్టి అయితే. కానీ నా దేవుని బట్టి నాకు రేపటిని గూర్చిన నిరీక్షణ ఉంది. ఎందుకంటే నన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు. నేను ఆయన్ని ప్రేమిస్తున్నా, ఆయన నన్ను ప్రేమిస్తున్నాడని నాకు తెలుసు. కాబట్టి అన్ని ఉదయాలు ఒకే రకంగా ఉండవు. నా తలుపు తట్టే ఉదయం ఏదో ఒక ఉదయం నాకు వచ్చింది అని నిరీక్షించాడు. అన్నట్టుగానే ఆ రోజు సైనికులు వచ్చి అతన్ని బయటికి తీశారు. జైల్లో అతనికి ఏం పరిచర్యలు ఉంటాయి? అతని గడ్డం గీసి, జుట్టు కత్తిరించి, మంచి వస్త్రాలు తొడిగించి, శుభ్రపరిచి ఇదంతా చేస్తున్నారు. దేనికి బాబు నన్ను ఏంది ఇలా రెడీ చేస్తున్నారు? ఏంది? నీకు రాజు దగ్గర నుంచి ఆహ్వానం వచ్చిందయ్యా. రాజు దగ్గర నుంచా? అవును. నువ్వు ఇప్పుడు వెళ్ళి రాజు సముఖంలో నిలబడాలి. నేనా? అవును, నువ్వే. మీరేమైనా పొరపడ్డారేమో. రాజు దగ్గరికి నేనెందుకండి, నేనేం చేస్తాను, నాకేవచ్చు? ఏమో పద. వెళ్ళి రాజు సముఖంలో నిలబడ్డాడు. తోటి ఖైదీలందరూ సంతోషంగా సాగనంపు ఉండొచ్చు. వెళ్ళు రాజు దగ్గరికి పోయాడు. రాజు అతన్ని చూసి, నేను ఒక కలగన్నాను, ఆ కళ యొక్క భావం అర్థం కాలేదు. నీకు కళలకు అర్థం చెప్పే శక్తి దేవుడు ఇచ్చాడని ఇతని ద్వారా నేను తెలుసుకున్నాను. దయచేసి నా కళను నీకు వివరిస్తాను, దాని అర్థం చెప్పు అని తన కళను రాజు వివరించటం, ఆ కళకి ఈ యవనస్తుడు అర్థం చెప్పటం, అది రాజుకు సమ్మతం అవ్వటం, విని వెంటనే ఆ రాజు అతన్ని తన ధాన్యాగారం అంతటి మీద ఏలికగా నియమించటం ఒక రోజులోనే జరిగిపోయాయి. దానికి వారాలు, నెలలు, సంవత్సరాలు పట్టల. అతడు ఎదురు చూసి చూసి నిరీక్షించి వేదన పడినదంతా ఒక్క దినమందే పరిష్కరించబడింది. అతడు విడుదల పొందడం ఒక్కరోజే జరిగింది. అతడు సింహాసనం ఎక్కడం కూడా ఒక్క రోజులోనే జరిగింది. ఇది మీకేం నేర్పుతుంది? నువ్వు, నేను, మనం పడి ఉన్న బంధకాల్లో నుంచి విడుదల పొందటం అండ్ ఘనపరచటం, ఇవి రెండు నెరవేర్చడానికి దేవుడికి ఒక్క రోజు చాలు. ఎన్ని రోజులు కావాలి? ఓన్లీ వన్ డే. ఒక్కరోజు చాలు మన గతిని, స్థితిని, పరిస్థితిని మార్చడానికి. ప్రతి ఉషోదయం, ప్రతి శుభోదయం ఆ ఆశని, ఆ విశ్వాసాన్ని, ఆ నిరీక్షణని నువ్వు కలిగి ఉండమని నిన్ను హెచ్చరిస్తుంది. నిన్న మారలేదా? మొన్న మారలేదా? ఈరోజు కూడా మారలేదా? అట్లయితే రేపుంది, ఎల్లుండుంది, ఆ తర్వాతి రోజు ఉంది.
సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే, నీ విషయమై దేవుడు ఖచ్చితంగా జోక్యం చేసుకునే ఒక రోజు ఉందే. నీ విషయమై దేవుడు జోక్యం చేసుకొని పట్టించుకొని నీ పరిస్థితులను మార్చి నూతనపరిచి ఒక నూతనమైన అనుభవాల్లో గుండా నిన్ను తీసుకెళ్లేదానికి దేవుడు నిర్ణయించిన ఒక రోజైతే ఉంది. నమ్మితే విశ్వాసంతో స్తోత్రం చెప్పు ధైర్యంగా. మరి ఎవరు ఎలా ఉన్నారో నాకు తెలియదు. నేను ఏం చెప్పాలి అని దేవుని ముందు నేను ఉన్నప్పుడు దేవుడు నన్ను పలకమని చెప్పినటువంటి మాటనే ఇప్పుడు నేను పలికాను. వేటగాడి ఊరిలో చిక్కుకొని విలవిలలాడుతున్నావా? నువ్వు దుర్నీతి బంధకాల్లో ఉన్నావో, భౌతికమైనటువంటి సమస్యలు, ఆర్థికపరమైన ఇబ్బందులు, అప్పులు, రోగాలు, ఏ ఒత్తిడిలో నువ్వు ఉన్నావో, లేకపోతే శరీర క్రియలు అనే బంధకాల్లో నువ్వు ఉన్నావో, లేకపోతే మానసిక పరమైన వేదనలతో నువ్వు ఉన్నావో, ఏ బంధకాల్లో చిక్కి నువ్వు విలవిలలాడుతున్నావో, కానీ దేవుని ప్రేమించే హృదయం కలిగిన నీకు దేవుడు చెప్పమన్న ఒక్క మాట ఈ మాటే. నేను నిన్ను విడిపించే రోజు ఒక రోజు ఉంది, అది నీకు సమీపమైంది అని ఆయన మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది నీకు సమీపమైంది. వేదన పడొద్దు, ఇంకెంతకాలం అని ప్రశ్నించొద్దు. నేను నిర్ణయించిన నిర్ణయ కాలం ఇప్పుడు సమీపమైంది అని మాట్లాడుతున్నాడు ఆయన. నేను చెప్తున్నాను, గడిచిన దినాలను వదిలేసాయి. ఈ నూతన శుభోదయంలో అన్ని పనులు మానేసి దేవుని పాదాల దగ్గరికి వచ్చి కూర్చున్నాం. ఈ ఉదయం దేవుని రెక్కల కిందకు వచ్చి కూర్చున్నావు. దేవుని ప్రేమించి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిన్నటి వదిలేసే, మొన్నటి వదిలేసే, ఈరోజు నిన్ను క్రొత్తగా ప్రారంభించు. ఈరోజు నీ నూతనంగా నువ్వు మొదలుపెట్టు. ఎందుకంటే ఇది నీకు పాత రోజు కాదు, ఇది క్రొత్త రోజు. ఈరోజు అయిపోతే రేపు మళ్ళీ నీ క్రొత్త రోజు. ఈ నూతన శుభదినాన్ని ఉటంకిస్తూ దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, నువ్వు ఈరోజు క్రొత్తగా ఆలోచించు. నంబర్ 1, ఈ ఉదయం నీకు ఇస్తున్నటువంటి మాట. రెండవది, క్రొత్తగా ప్రయత్నించు. నంబర్ 3, క్రొత్త పని మొదలుపెట్టు. క్రొత్తగా ఆలోచించు, క్రొత్తగా ప్రయత్నించు, క్రొత్త పని మొదలుపెట్టు. అంతేకాదు, దేవుణ్ణి కలుసుకునే విషయంలో కూడా ఈరోజు నూతనంగా కలుసుకో. ఒక నూతన దినం మన విషయాలన్నిటినీ నూతన పరచమని చెప్తుంది. ఒక నూతన శుభోదయం మన సంగతులన్నిటినీ నూతన పరచమని చెప్తుంది. కొంతమంది మొన్నల్లో బతుకుతారు, కొంతమంది నిన్నల్లో బతుకుతారు, కొంతమంది రేపట్లో బతుకుతారు. దేవుడు అంటున్నాడు, నేను నిన్నటికి దేవుణ్ణే, రేపటికే దేవుణ్ణే, ఈరోజు కూడా దేవుణ్ణే. నేను నిన్నటికి దేవుణ్ణి, రేపటికి దేవుణ్ణి, ఈరోజు కూడా దేవుణ్ణే. కొన్ని సంవత్సరాలు వేదనామయమైన బ్రతుకు బ్రతికాను నేను. ప్రతిరోజు ఒక నిరాశ. పొద్దు పొడిచిందా, తెల్లారిందా, పొద్దు గుంకిందా, అయిపోయిందా, నిరీక్షణ లేదు, ఆశ లేదు. ఇక రోజులన్నీ ఇంతే అనుకున్నా. కానీ ఒక శుభోదయం నాకు ఒక క్రొత్త అనుభవాన్ని పంచింది. ఏమిటి ఆ రోజు స్పెషల్ అంటే, జీవం గల దేవుడు ఆ రోజు నన్ను దర్శించాడు. అన్ని రోజుల్లాగే ఆ రోజు అనుకున్నా. అన్ని రోజులు మారని రోజులు కదా, ఆ రోజు కూడా మారని రోజే. అన్ని రోజులు నిరాశ నిస్పృహలతో నిండిన రోజులు కదా, ఆ రోజు కూడా అలాంటి రోజే అనుకున్నా. కానీ ఆ రోజు నా జీవితం ఒక ఆశ్చర్యకరమైన మలుపు తిరిగే రోజుగా మారిద్దని నేను ఊహించాల. ఇక అక్కడి నుంచి ప్రతిరోజు ఒక నూతన శుభోదయం
ఒక నూతనమైన ఒరవడి, ఒక నూతనమైన ఆలోచన, ఒక నూతనమైన ప్రయాణం, ఒక నూతన క్రియ. ఏ రోజు ప్రభువు నన్ను దర్శించిన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇక నిరాశ, నిస్పృహలో ఇక ఇది ఇంతే, ఇంతే, ఇది మారదు, ఇక ఇది జరుగుతానే ఉంటుంది అనే ప్రశ్న లేదు. ప్రతిరోజు నూతనంగానే జరుగుతుంది. మన దేవుడు నిత్య నూతనుడు. మన దేవుడు ఎప్పుడు కొత్తగానే ఉంటాడు మనకి. అట్లాగే మన ఎడల ఆయన కార్యాలు కూడా ఎప్పుడు నూతనమైనవిగా ఉండాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. ఆయన విషయమై మన ఆలోచనలు కూడా నూతనమైనవిగా ఉండాలని ఆయన కోరుతున్నాడు. మీలో ఎంతమందికి అర్థమైందో ఏమో నా శోభ, ఏమన్నా అర్థమైందా? సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే ఇదే విషయం. ఈ శుభోదయాన దేవుడు ఒక నిరీక్షణను నీకు ఇస్తున్నాడు. నేను నీకు నిర్ణయించినటువంటి దినము సమీపమైంది. అది నీ విడుదల దినం, నిన్ను విమోచించే రోజు. నీ ఎడల ఆశ్చర్యమైన కార్యాలు, నేను దాచి ఉంచిన విషయాలన్నిటినీ నీ ఎడల నెరవేర్చే రోజు. నువ్వున్న ఆ బంధకాల్లోంచి నేను నిన్ను విడిపించే రోజు. వరుస క్రమంలో వచ్చే రోజులలో అది ఒక రోజు అయి ఉండబోతుంది. నువ్వు నమ్ము, ధైర్యం తెచ్చుకో, నిబ్బరం కలిగి ఉండమా. ఎందుకో తెలుసా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. అంతకంటే ముందు నేనే నిన్ను ప్రేమించాను. నా ప్రేమ నెరిగి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు గనుక నా వాగ్దానాలు నీకే. నన్ను ప్రేమించుచున్నావు గనుక నేను నిన్ను తప్పిస్తాను, భయపడద్దు. ఎలా అనే ప్రశ్న నాకు వేయొద్దు, నేను తప్పిస్తాను, నీకెందుకు, నువ్వు ధైర్యంగా ఉండు. 2, తప్పించడమే కాదు, విడిపించడమే కాదు, నీ తలనెత్తి నేను నిన్ను ఘనపరచబోతున్నాను. నీ తలనెత్తి నేను నిన్ను ఘనపరచబోతున్నాను. అనేకుల ఎదుట నేను నిశ్చయముగా నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టేదను. నిందపాలై కృంగిపోయిన నిన్ను నీ నీతి సూర్యుని కాంతి వలె తేజరిల్లేటట్లు నేను చేయబోతున్నాను. నిరాశను వదిలే, నిస్పృహను వదిలే. నువ్వు రహస్యమందు ఏడ్చే ఏడ్పు, నువ్వు రహస్యమందు కార్చే కన్నీళ్ళు, నీ గుండెలో రహస్యమందు నువ్వు పడే మనోవేదన, నాకు తెలుసు నా కుమారి, నాకు తెలుసు నా కుమారుడు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అది దేన్ని బట్టో నాకు తెలియదు. కొంతమంది కళ్ళల్లో నీళ్ళు రావు, కానీ గుండెల్లో వేదన. ఆ వేదంతోనే తిరుగుతూ ఉంటారు. ఏడిస్తే ఏదో ఒక చిన్నతనంగా ఉంటుంది, ఎందుకులే అని ఆ ఏడుపును అణుచుకొని ఆ గుండెల్లో భారాన్ని పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. దేవుడు మాట్లాడమంటున్న మాటలు. కొంతమంది అయితే బయటపడి ఏడ్చుకుంటూ ఉంటారు. కొంతమంది ఎవ్వరికి తెలియని ప్రదేశాల్లో కూర్చొని ఏడ్చుకుంటారు. ఎవరెవరు ఎక్కడ ఎలా విలపిస్తున్నారో, ఏ బంధకాల్లో చిక్కుకొని విలవెల్లాడిపోతున్నారో నాకు తెలియదు, నా దేవునికి తెలుసు. కానీ ఈ శుభదినాన, ఈ శుభోదయాన నా దేవుడిస్తున్న మాట, నీవు నన్ను ప్రేమించుచున్నావు గనుక నేను నిన్ను తప్పిస్తాను. అంతేకాదు, నేను నిన్ను ఘనపరుస్తాను. అంతేకాదు, ఇంకా చాలా మాటలు ఉన్నాయి. నీవు నన్ను ప్రేమించుచున్నావు గనుక నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా నేను చేతును. దరిద్రులుగా ఉంచను, దరిద్రులుగా ఉంచను, శాపగ్రస్తులుగా ఉంచను, వారిని సమృద్ధి గలవారుగా, ఆస్తికర్తలుగా నేను చేతును అంటాడు సామెతల్లో. చూస్తారా? జ్ఞానమై ఉన్న యేసు మాటలవి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనం చదువు. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. దరిద్రులుగా ఉంచను. వారు జ్ఞానం విషయంలో ఐశ్వర్యవంతులై ఉంటారు. వారు భౌతిక, మానసిక, ఆత్మీయ విషయములలో ఐశ్వర్యవంతులుగా ఉండునట్లు నేను చేస్తాను. ఎందుకంటే వారు నన్ను ప్రేమిస్తున్నారు. హల్లెలూయా. ఇంకేం చెప్పాడు? ఇది 3వది. మొదటి మాట ఏమిటి? విడిపిస్తాను. 2వది ఏమిటి? గొప్ప చేస్తాను, ఘనపరుస్తాను. 3వది ఏమిటి? ఆస్తికర్తలుగా చేసి వారి నిధులను నింపుతాను, వారి కరువుని నేను తొలగిస్తాను అని మాట్లాడుతున్నాడు. భౌతికంగా కరువుతో అల్లాడుతున్న వాళ్ళు ఉన్నారు. దేవుడు దాన్ని కూడా తీసేస్తాను అంటున్నాడు. ఏ రోజుకు ఆ రోజు, ఏ రోజుకు ఆ రోజు.
పక్షులు బతికినట్టే నీకు ఆ పరిస్థితి ఉండదు. ఆ కరువు తొలగించి అనేకుల కడుపులు నింపేటట్టు నేను నిన్ను ఆశీర్వదిస్తానని ఆయన మాట్లాడుతున్నాడు. యోసేపు ద్వారా ఈ 3 చేశాడు. బంధకాల్లోంచి యోసేపును విడిపించాడు. రాజు సముఖంలో అతన్ని గొప్ప చేశాడు. అతని ద్వారా ధాన్యం భద్రపరిచి 7 సంవత్సరాల కఠినమైన కరువులో ప్రజల కడుపులు నింపేటట్టు యోసేపును దీవించాడు. కొట్టు. నీ బ్రతుకంతా దరిద్రతతోనే తెల్లారిద్ది అనుకుంటున్నావా? బంధకాల్లోనే అయిపోయింది అనుకుంటున్నావా? అధోగతిలోనే అంతం అనుకుంటున్నావా? అయినా పర్వాలేదు ప్రభువా నీకు స్తోత్రం అనగలిగే మనసు నీకుందా? ఆయన అంటున్నాడు, నీవున్న పరిస్థితుల్లోంచి, ఆ బంధకాల్లోంచి నేను నిన్ను బయటికి తీసుకొస్తాను. నీవు పడి ఉన్న ఆ మరణ పడకలో నుంచి నేను నిన్ను లేపుతాను. నీవు పడి ఉన్న ఆ పాపిష్టి స్థితిగతుల నుంచి నేను నిన్ను వెలుపలికి తీసుకొస్తాను. ఇది నీ బలాన్ని బట్టి కాదు, నా బలాన్ని బట్టి నేను చెప్తున్నాను. ఒకప్పుడు జైల్లో చాలని కూడు తిన్న యోసేపు ఇప్పుడు ఏం చేశాడు? ఎంతమంది కడుపులు నింపాడు నీకు తెలుసా? ఐగుప్తు ప్రజలు బతికున్నారు అంటే ఆ 7 ఏళ్ల కరువులో యోసేపు పుణ్యమే. ఆఖరికి యోసేపును అమ్ముకున్న అన్నలో తండ్రి కుటుంబం అంతా బతికిందంటే కారణం ఎవరో తెలుసా? యోసేపే. తిట్టారు, తన్నారు, చంపబోయారు, అమ్ముకున్నారు. కానీ యోసేపు వాళ్ళ గురించి ఏమన్నాడు తెలుసా? అన్నా, మీరు నా దగ్గరికి వచ్చారు, నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదను అన్నాడు. ఈరోజు నీకు పరిస్థితి లేదు. తోడబుట్టిన వాళ్ళు, కుటుంబీకులు ఎవరు అంత సాయం చేస్తారని ఆశపడుతున్నావు, ఎదురు చూస్తున్నావు, ఏడుస్తున్నావు. దొరకట్లా ఏ సాయం. అటు బయట లేదు, ఇంటి వాళ్ళ దగ్గర లేదు, ఎవరి దగ్గర లేదు. కూర్చొని ఏడ్చుకోవచ్చు నువ్వు. కానీ దేవుని వాగ్దానం, వాళ్ళకి నీవు దేహి అంటం కాదు, నేను నిన్ను సమృద్ధిగా ఆశీర్వదించి నీ చేతులతో వారికి ఇచ్చేటట్టు నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను అంటున్నాడు ఆయన. గుర్తుపెట్టుకో, ఈరోజు ఆదివారం దేవుడు నీకు ఇస్తున్న ఈ వాగ్దానాల సంపదని గుర్తుపెట్టుకో. రాసుకో, డేట్ వేసి రాసుకో. నా తండ్రి ఈవేళ నాతో మాట్లాడాడు. వాళ్ళ చేతులకి వాళ్ళ వైపు చేతులు చాపడం కాదు, నీ దగ్గరికే వాళ్ళు వస్తారు. నిన్నే వారు చేయి చాపి ఆశ్రయించే రోజు వచ్చింది. అలా చేస్తాడు ఆయన. ఎందుకంటే యోసేపు లైఫ్ కనపడుతుంది అక్కడ. నడి బజారులో పశువు నమ్మినట్టు అమ్మి అప్పచెప్పారు. చివరికి దేహి అనుకుంటా ఆయన దగ్గరికి పోయారు. అయితే ఆయన ఉన్నట్టు పగ సాధించాడా? లేదు, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదను అంటాడు. అనేకులకు పోషణకర్తగా నీ ఉండునట్లు, నిన్ను ఆస్తికర్తగా చేయటమే కాదు, నీ నిధులను ఆయన నింపుతానని మాట్లాడుతున్నాడు. ఆమేన్. ఎంతమంది నమ్ముతున్నారు ఈ విషయాన్ని? నమ్మిన వాళ్ళందరూ తప్పకుండా స్వతంత్రించుకుంటారు. సందేహించినోడు ఖచ్చితంగా పొందడు. విశ్వసించిన వాళ్ళందరూ స్వతంత్రించుకుంటారు. కాబట్టి మీరు ఏ స్థితిలో ఉన్నా కలత చెందొద్దు. దేవుని యందలి ప్రేమని కోల్పోవద్దు. చాలా విషయాలు మాట్లాడాడు. నీకు కీడుకరంగా ఉన్న పరిస్థితులు కూడా నీ మేలుకే వచ్చేటట్టు నేను మారుస్తాను అంటున్నాడు ఆయన. నీ మేలుకు వచ్చేటట్టు నేను మారుస్తాను అంటున్నాడు. రోమాపత్రిక 8:28. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని. మేలుకే వస్తాయి. నువ్వు ప్రజెంట్ ఎదుర్కొంటున్న ఇబ్బందులన్నీ, ఈ శోధనలన్నీ, ఈ వేదనలన్నీ, ఈ మనోదుఖం, ఈ కలత, ఈ కన్నీళ్లు, ఈ అవమానాలు, ఈ పడటాలు, లేవటాలు, ఈ తొట్టుపాట్లు, ఈ గలిబిలి అంతా కలిసి నీ మేలుకే వచ్చిదే.
నీ మేలుకే కాదు, నీ ద్వారా అనేక మంది మేలుకు వచ్చింది. ఎందుకంటే నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నావు. ఇది నీ అర్హత. ఏం చేస్తున్నావు? నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నావు. అంతేనా? ఇంకా ఉంది. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదని అంటున్నాడు. ఈ సంగతులన్నీ ఇంకా చాలా ఉన్నాయి. దేవుని ఆత్మ ప్రేరణలో నేను పలికిన ఈ విషయాలు మర్చిపోవద్దు. విశ్వసిద్దాం. మీరు నేను అందరం స్వతంత్రించుకుందాం. కృంగిన మన హృదయాలను రేపుకుందాం. ప్రేమగా దేవుని వైపు మళ్ళుకుందాం. రండి ప్రార్థన చేద్దాం. ఇప్పటి వరకు జరిగిన కార్యాలు ఒక ఎత్తు, ఇక ముందు నీ జీవితంలో నా దేవుడు చేయబోతున్న కార్యాలు మరో ఎత్తు. తన బలమైన కార్యాలను నీకు చూపించబోతున్నాడు నా దేవుడు. ఒకటొకటిగా నువ్వు మొత్తం స్వతంత్రించుకుంటావు. నువ్వు పడున్న ఆ మరణ పడక నుంచి నా దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. నిన్ను స్వస్థపరుస్తున్నాడు ఆయన. నువ్వు అనుకుంటుండొచ్చు, ఇక అయిపోయింది నా చరిత్ర, ఇక లేదు నాకు అవకాశం. నో, నిన్ను ఆయన లేవనెత్తబోతున్నాడు. చెప్తున్నాడు, నువ్వున్న బంధకాల్లోంచి నేను విడిపించబోతున్నాడు. నువ్వు పోరాడుతున్న సమస్య మీద నీకు జయమును ఆయన అనుమతించాడు. నీకు నిర్ణయించిన రోజు సమీపమైంది. ఆ కార్యాన్ని నీవు చూస్తావు. నీ సంతతి విషయంలో కూడా దేవుడు సిద్ధపరిచిన కార్యము త్వరలోనే నువ్వు చూడబోతున్నావు. నీ పిల్లలను నా తండ్రి ఆశీర్వదించబోతున్న ఘట్టాన్ని నువ్వు చూడబోతున్నావు. సేవకుడా, నీ సేవలో ఒక వినూత్నమైనటువంటి ఆశీర్వాదకరమైన అనుభవాలని నీవు స్వతంత్రించుకోబోతున్నావు. నూతనమైన క్రియలను నీ పరిచర్యలో నా దేవుడు చేయటం నువ్వు చూడబోతున్నావు. ఒక్కరోజు చాలు దేవుడికి, ఒక్కరోజు చాలు. చరిత్ర తిరగరాయడానికి ఒక్కరోజు చాలు దేవుడికి, ఒక్కరోజు. నీ పరిస్థితులు మార్చడానికి ఓన్లీ వన్ డే, ఒక్క రోజు చాలు. స్తోత్రం చెప్పు. నీ ప్రయత్నాన్ని సఫలపరుస్తున్నాను నా దేవునికి.